అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. నేను సత్తే ఆ కబురు చెప్పడానికి కూడా వెళ్ళవాలచ్చన్నా. బండా బండా బండా, నా తండ్రి లేడు కాబట్టి అది నీ బాధ్యత. అప్పుడు పెంచాలి, ఇప్పుడు మనమందం తొంచాలి. లేదురా, నువ్వెన్ని చెప్పినా ఒకడి ఆలి వేరొకడికి ఆలి కాలేదురా. గుర్తొచ్చింది మామ. ఆ రోజు ఏ రోజురా? సరిగ్గా చెప్పు. ఆ రోజు నీలు నన్ను. నీలునా? ఏ నీలురా? ఆ తిమ్మప్ప గారి చెల్లిలా? అవును మామ, నీలు నన్ను అడవిదారిలో రమణదొరింటికి తీసుకెళ్లిన రోజు. రమణదారింటికా? నీలు నిన్ను తీసుకెళ్ళిందా? ఎందుకురా? అది చెప్పరా, చెప్పు. అలా నసుగుతావేంటి? ఎందుకెళ్ళారో చెప్పరా. ఆ రోజు కిట్టనబాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ ఈసీ విని నీలు కంగారు పడి నన్ను తీసుకెళ్ళింది. నేను కిట్టనబాబుకు వైద్యం చేశాను. మేము రేతులు మొత్తం అక్కడే ఉన్నాం. కిట్టనబాబు కథ తగ్గి నయమైన తర్వాతే మేము తిరిగి వచ్చాం. మరి ఈ విషయం ఎంతవరకు ఎవరికి చెప్పలేదా? నీలు చెప్పొద్దని చెప్పింది. అయినా నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోయాను. నేను ఒక వైద్యుడిగానే అక్కడికి వెళ్ళాను అంతే. అందుకే నేను ఆ సంగతి పట్టించుకోలేదు. నీలు చెప్పొద్దందా? ఎందుకురా? గూడెంలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో అని. ఇందులో గూడెం వాళ్ళు అనుకోవడానికి ఏముందిరా? అయినా ఆ విషయం నీకు చెప్పి నిన్ను పంపిస్తే సరిపోతుంది కదా. నేను చెబుతుంది అదే. వైద్యం చేసిన తర్వాత ముందుగా నీలు కృష్ణబాబుని చూడాలని కంగారు పడింది. అందుకే ఎవరికి తెలియనివద్దంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదురా లచ్చన్న. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మామ? నీలు కిట్టనబాబు ఒకళ్ళనొకళ్ళని ఇష్టపడుతున్నారు. ఏంటి ఏంట్రా నువ్వు అనేది? నీలు ఎక్కడ? ఆ కృష్ణబాబు ఎక్కడ? ఆ రమణ దొర కంఠంలో పేన ఉండగా జరిగే పనేనా ఇది? వాళ్ళ కిట్టం అయితే ఆ రమణ దొరైనా ఆ దొరకి అయ్య దొరైనా ఎవరు ఆపలేరు. వాళ్ళు దొరలరా. అయినా మనుషులే కదా మామ. అందుకే ఆ మనసులు కలుసుకున్నాయి, గుండెల్లో ప్రేమను నింపుకున్నాయి. ఇక కాలం కలిసి రావాలి, ఆ దొరల మనసు మారాలి. వాళ్ళ మనసులు మారి
మళ్ళీ ఇద్దరిని ఒకటి చేస్తే అంతకంటే మనం ఆనందించే విషయం ఇంకోటి ఉండదురా. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైనదిరా. కమలకి నీ మీద వచ్చింది కోపం కాదు, అనుమానం. అందుకే ఆ పిచ్చిది తనలో తను కుమిలిపోతుంది. ఇట్లాంటి విషయం బయటికి చెప్పుకోలేక చివరికి తండ్రినైన నాకు, మనువాడబోయే నీకు కూడా చెప్పకుండా అందరినీ బాధపెట్టి అది కూడా ఎంతో బాధపడింది పిచ్చిది. అయినా నా మీద అనుమానం ఏంటి మావ నీకు? అప్పుడే అడుగుంటే గుర్తుండేది, చెప్పేవాడిని. ఎస్ఐ ఎంత దూరం వచ్చేది కాదు. అనుమాన పిశాసి, అనుమాన పిశాసి అని. పెనిమిటి మీద ఆలికి అనుమానం ఉంటే అది ప్రేమకు గుర్తురా. నువ్వు అదృష్టవంతుడురా, నాలాగే. మీ అత్త కూడా అంతే. నిన్ను అనుమానించకపోతే తప్పు మావా. ఓరోరి ఎంత మాట అన్నావరా. సర్లే, అల్లుడివి, ఆ మాత్రం ఆట పట్టించకపోతే ఇంకెవరు పట్టిస్తారు. సర్లే, ఈ విషయం ఆ పిచ్చికమ్మలకు చెప్పొస్తాను. మరి పెళ్ళికి వెళ్ళవా? వెళ్తాను. మీ పెళ్ళికాలు రావాలి కదా, అందుకని వెళ్ళాలి. ఏమంటావు? సర్లే, ఇదిగా ఈ ఆకు నవ్వులు తెల్లు వస్తాను. అలాగే. జాగ్రత్త మావు. చాలే ఊరుకో. ప్రతిసారి లచ్చన్న మీద నాకు ఎక్కించి ఆడొచ్చే వాళ్ళకి నాతో తిట్టించి నన్ను ఆడి దృష్టిలో చెడ్డ చేస్తున్నావు. ఆడికి ఈసారి నీ మీద నేను ఉన్నవి లేనివి చెప్పి చెడ్డ చేయకపోతే అప్పుడు చూడు. చెప్పి చూడు. నా గురించి ఆడికి బాగా తెలుసు. నేనేది చెప్తే అదే ఆడికి పాఠం. నేనే ఆడికి దేవతని తెలుసా? తెలుసు తెలుసు. ఆడికి దేవతవి, నాకు దెయ్యానివి. ఏంటి? అదే అమ్మోరివి అంటున్నాను. సడేలే. నీ కొడుక్కి నువ్వు దేవతవైతే నీ కోడల పిల్ల అదే ఆ కమిలికి ఈడికి అసలు గొడవ ఎందుకు వచ్చిందో తెలుసుకోలేకపోనావా? పోనీ నువ్వు తెలుసుకోలేకపోయావా? పెద్ద వైద్యుడివి, కొద్ది గొప్ప మంత్రాలు కూడా తెలిసినోడివి. ఏదో ఒక మంత్రం వేసి ఈ విషయం తెలుసుకోకూడదు. ఓయ్, ఏంది నిద్రవుతున్నావా? మంత్రం చదువుతాను. అనవసరంగా తపస్సు పాడు చేసినావు. అవును, మరి పెద్ద సన్నాసి. సన్నాసి కాదే, సన్యాసి. రెంటికి పెద్ద తేడా ఏంటో? అందరినీ వదిలేని వాడు సన్యాసి, అందరూ వదిలేసినోడు సన్నాసి. ఏటమ్మా, ఏటి మంచి ఆనందంగా ఉన్నారు? ఈ సేవిటి రాజన్ దొరగారు ఏం చెప్తున్నారేటి? నాకేం చెవుడు లేదు, చక్కగా వినిపిస్తుంది. వినిపిస్తుందా? అయితే మన లక్షణం ఏమన్నాడో చెప్పు చూద్దాం. ఎందుకమ్మా అయ్యా నువ్వు బాధపడుతున్నారు అన్నాడు. ఒరే లచ్చు, ఎన్ని దినాలైందిరా నిన్నిలా నవ్వుతుండగా చూసి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నేను అదే చూస్తున్నాను. మనం సంతోషంగా ఉంటే ఎదుటోళ్ళు కూడా సంతోషంగానే కనిపిస్తారా. నువ్వు సంతోషంగా ఉన్నావు, అందుకే మేము అలా ఉన్నట్టు కనిపిస్తున్నావు నీకు. అవునరా లచ్చు, ఏంటి ఆనందం? కమల్ నీతో మాట్లాడిందా? లేదమ్మా, అది నాతో ఎందుకు మాట్లాడలేదో తెలిసింది. ఆ ఎసి నవ్వుతూ ఎలా చెప్తున్నారా? వెళ్ళి తేల్చుకొని రాక. నవ్వక ఏడిసేయమంటావయ్యా? దాని చిన్నపిల్లల చేష్టలకే నీకు కూడా నవ్వు వస్తుంది. ఏం చేసిందిరా? ఎందుకు నీ మీద కోపం? కోపం లేదు, గీపం లేదు, దీపం మంట అంతే. తెలియనితనం. పెద్ద ఈడు తెలిసిన తనలా మాట్లాడుతున్నాడు. మనిషి అయితే ఎదిగాడు గాని పసిపిల్లాడు. ఏటే పౌసుపు జల్లిడా తెత్తనుండు. అయ్యో, ఒరే ఎర్రోడా దొరా, ఈ అడవిని మొత్తం అగ్నిదేవుళ్ళ తినేయాలనుందిరా. అగ్గిదేవుడా? ఆయన ఎవరండి? మీలాగా కాంట్రాక్ట్ ఏంటి? ఓరెర్రోడా, నువ్వు తెంగరోడివిరా. నేను చెబుతున్న అగ్నిదేవుడు భారతంలో ఉండేవాడ్రా. ఒకసారి అగ్నిదేవుడు ఎక్కువగా తినటం వల్ల అజీర్తి పట్టుకుని కడుపు నొప్పి వచ్చిందంట. అప్పుడెవరో నాలాంటి వాళ్ళు ఖాండవ వనాన్ని దహించినట్టయితే నీకు పూర్తి ఆరోగ్యం వస్తుందని చెప్పడంతో ఖాండవ వనం అనే అడవిని మొత్తం దహించి వేశాడ్రా. అది అగ్నిదేవుడి కథ. కథ బానే ఉందరా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు?
ఏమీ లేదురా, ఈ అడవిని చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది. అందుకే అజీర్తి చేసి కడుపు నొప్పి వస్తుంది. ఆ అగ్నిదేవుడిలాగా ఈ అడవి మొత్తం మింగేశానంటే తక్షకుళ్ళ నేను నిన్ను వదిలిపెట్టను. తచ్చకుడా ఆయన ఎవరండి? అదో క్యారెక్టర్ లేరా, నువ్వు నోరు మూసుకో. ఏంటి అశోక్ గారు ఇలా వచ్చారు? చల్లగా ఏమన్నా పుచ్చుకుంటారా? ఏదో మీ ఇంటికి వచ్చినట్టు చాలా మర్యాదలు చేస్తున్నారు. ఎంత మాట అండి! మా మర్యాదలు మీరు చూడాలంటే ఒక్కసారైనా మా ఇంటికి కాదు గెస్ట్ హౌస్కి వచ్చారంటే మీరు మళ్ళీ మళ్ళీ మా అతిథి మర్యాదలే గుర్తు చేసుకుంటారు. ఎరా మాట్లాడవేరా? అవుందరా, ఇంతకు ముందున్న రేంజ్ ఆఫీసర్ కూడా ఆ గెట్ హౌస్ లోనే ఎక్కువ ఉండేవారు. ఆయనకి ఆ గెట్ హౌస్ అంటే ఎంతో ఇష్టం. కానీ అంతకు ముందున్న ఆఫీసర్ గారికి మాత్రం మీకు ఆపరా, నేను చెప్తాగా. ఏమి లేదు అశోక్ గారు, మీలాగే ఆఫీసర్ కూడా గెస్ట్ హౌస్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. కానీ తర్వాత ఆయనకి బాగా అలవాటైపోయింది. అలవాటైపోవడం ఏంటయ్యా? మనమే కదేటి అలవాటు చేసింది. చవురుగా ఆఫీసర్ గారు నిజం అనుకుంటారు. నిజమే కదా? నిజం కాదా? నిజమేరా. ఆయన కూడా పాపం అశోక్ గారు లాగా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనతో కలవమంటే కలిసేవాడు కాదు పాపం. ఒకరోజు జీపు లోయలోకి పడిపోయింది, ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక ఆయన పోయిన తర్వాత వచ్చిన ఆఫీసర్ గారు మాత్రం ఆయన చెయ్యలేకపోయిన సహాయం మనకి చేసి చక్కగా పిల్లా పాపలతో చల్లగా ఉండి సిటీలో 2-3 ఇళ్ళు కూడా కొనుక్కున్నాడు. అలాగే మన అశోక్ గారు కూడా కళకళలాడుతూ మన అడవి నుంచి వెళ్ళాలని నా కోరికరా ఎర్రోడా. ఏమంటారు అశోక్ గారు? ఇంత విన్న తర్వాత ఇంకేమంటాను? మీరు చెప్పినట్టే చేద్దామంటాను. లేకపోతే నా జీపు కూడా లోయలో పడిపోతుంది కదా. ఎంత మాట సార్! నేనుండగా మీ జీపు లోయలోకి ఎలా పడిపోతుంది? ఏమండి అశోక్ గారు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మిమ్మల్ని 7 కొండల వాళ్ళ చూసుకోను. నేను మాత్రం నిన్ను 7 ఊసల మధ్య పెట్టి మరీ చూసుకుంటాను. ఏంట్రా అలా చూస్తావు? 7 ఊసల మధ్యన అంటే బంగారు పంజరంలో పెట్టి అని అర్థం. అర్థమైందా? కానీ నాకు అలా అనిపించట్లేదయ్యా. ఎలా అనిపించిందిరా? ఎలా అనిపించింది? ఈ అశోక్ గారు నేను చేస్తున్న అక్రమాలన్నీ నిరూపింపజేసి నన్ను జైలుకు పంపిస్తారని అనిపిస్తోందా? రేయ్, ఇక్కడ భూముల్ని గిరిజనేతరులు తీసుకోకూడదనే రూల్ ఉన్నా నాకు 500 ఎకరాలు ఉందని ఈ అశోక్ గారికి తెలుసా? ఇక్కడ దొరికే అపురూపమైన గంధపు చెట్లను వెతికి ఎగుమతి చేస్తానని వారికి తెలుసా? ఏమండి అశోక్ గారు, పోనీ మీరు చెప్పండి, మీకు తెలుసా? తెలీదు రమణ. అదే సంగతి చెప్పానా? మీరు ఈ పనులన్నీ చేస్తారని తెలీదు. అంతేకాదు, రంగురాళ్ళని మీరు కూలీలను పెట్టి ఏరుస్తున్నారని కూడా నాకు తెలీదు. మొన్న రంగురాళ్లు తవ్వుతున్న గని కూలిపోతే అందులో చనిపోయిన చిన్నారులను గుట్టు చప్పుడు కాకుండా బొగ్గు చేశామని కూడా నాకు తెలీదు. అంతేనా? కలపను కొట్టించి ఇలా బొగ్గు చేసే అమ్మే లైసెన్స్ మీకు లేదని మాకు తెలియకపోవచ్చు. కానీ అదేంటో నాకు తెలిసింది, ఈ అడవిలో దొరికే పుట్టగొడుగుల నుంచి పుట్టతేనె వరకు నువ్వు చేసే వ్యాపారాలు, వాటిని కప్పిపుచ్చడానికి నువ్వు చేసే ప్రయత్నాలు అన్నీ నాకు తెలియదు మిస్టర్ రమణ. ఆఫీసర్ గారికి అన్నీ తెలిసిపోయాయి దొరా. నిజమేరా. అయినా వాళ్ళ ఆఫీసర్లు ఎవరైనా చెబితే తెలుసుకుంటారు, ఎవ్వరూ చెప్పకపోయినా చెప్పించుకుని మరీ తెలుసుకుంటారు. అయినా మనకెందుకురా? చెబితే గొప్ప అంటారు, చెప్పకపోతే తప్పు అంటారు. మనకెందుకురా ఎర్రోడా? మనం బయలుదేరదాం పద. పదండి. ఎక్కడికి వెళ్తారు? మీరెక్కడికి వెళ్ళినా న్యాయం చేతులు ముడుచుకొని కూర్చోదు. అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతే. అర్థమైందనుకుంటాను.
అయ్యా అర్థమైందా దొరా? అర్థం కాలేదురా, మళ్ళీ ఒకసారి పిలిపించు. ఓ అశోక్ గారు. రేయ్, నీకు పుణ్యం ఉంటుందిరా, ఆయన్ని వెళ్ళనివరా. నా మాట వినరా బాబు. పద ఇంటికి వెళ్దాం. మరి అశోక్ సంగతి ఏంటంటే వాడు చాలా రెచ్చిపోతున్నాడు, మీకు అనిపించట్లేదా? చాలా రెచ్చిపోవటం ఏమిట్రా, చాలా 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 రెచ్చిపోతున్నాడు. వాడు రెచ్చిపోయినా పర్లేదురా, మనల్ని కూడా రెచ్చగొడుతున్నాడు. మరి చూస్తూ చూస్తూ నేను మాత్రం ఎలా ఊరుకుంటానురా? ఏదో ఒకటి చెయ్యాలి, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అది నేను చూసుకుంటాను, నువ్వు పద. పదండి. రవిబాబు రవిబాబు రవిబాబు! ఏంటిలు ఏంటా కంగారేంటి? కంగారు కాదు బాబు, ఆందోళన. ఏంటి? ఏటో తెలియట్లేదు బాబు. మరి లచ్చనని అడగకపోయావా? ఏదైనా మందిచ్చేవాడు కదా. పోనీ నేను వెళ్ళి తీసుకురానా? చెప్పు నీలు. అది కాదు రవిబాబు, మీ పట్నం వాళ్ళు ఏ విషయమైనా చక్కగా చెప్తారు. అర్థం కాని విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్తారు. చెప్పలేని విషయాన్ని కూడా ఎడమర్చి చెప్తారు. అసలు నీకేం కావాలి? నాకు అలా సిగ్గుపడితే నాకెలా తెలుస్తుంది? అయినా నా దగ్గర ఎందుకు? నేను నీ అన్న తిమ్మప్ప లాంటి వాణ్ణి. నీకు నీ సొంత అన్నతో చెప్పుకోవటానికి భయం అయితే నాతో అసలు విషయం చెప్పు. బాబు నీలు, ఏంటమ్మా ఇది? ఏంటిది? చాలు బాబు, చాలు. ఆ మాట చాలు. నీతో విషయం చెప్పాలనే వచ్చాను. చెప్పు నీలు. నేను 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 కిట్టబాబుకి మనసిచ్చాను. ఓస్, అంతేనా? మళ్ళీ అడిగి తీసేసుకో. అది కాదు బాబు, కిట్టబాబు అంటే నాకు ప్రాణం. ఇంకా అతన్ని చూడకుండా క్షణమైనా ఉండలేకపోతున్నాం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఒకటే రూపం, అదే కృష్ణబాబు. అవును బాబు, కానీ ఈ విషయం ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. చివరికి కిట్టబాబుకు కూడా. మరి నాకెందుకు చెప్పావు? మీరంటే చదువుకున్నారు, మంచి మనసున్నారు, నా అన్నసుంటారు. నేను చేస్తున్నది తప్పో ఒప్పో చెప్పగలటోరు. అందుకే నా సలహాకు వచ్చానంటావు, అంతేనా? నీకు నా సలహా కావాలా, సహాయం కూడా కావాలా? అదేంటి బాబు, మీరు సిరమ్మ మా లచ్చన్న అండగా ఉంటే ఏదైనా సాధించగలను బాబు. కానీ కిట్టబాబు నాకు తెచ్చిగలరా? నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నీకు తప్పకుండా తెచ్చి ఇవ్వగలం. బాబు, నాది దురాశనేమో, అది కూడా నాకు తెలీదు. వాళ్ళు దొరలు, నా లాంటి వాళ్ళని వాళ్ళింటి స్థాయిలో కూడా రానియరు. కానీ కిట్టబాబు లేకుండా నేను ఉండలేను. ఇంతకంటే ఏమీ చెప్పలేను. ఇంతకీ కృష్ణకి నీ మీదున్న అభిప్రాయం నీకు తెలుసా? ఎంతైనా ఆ ఇంటని పుట్టినోడు, ఆ పంచన పెరిగినోడు. తను కూడా తండ్రిలాగా మారితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? లేదు, నా కిట్టబాబు ఎన్నిటికీ అలా చేయడు. ఆ నమ్మకం నాకుంది. నిజంగా నీకే కనుక ఆ నమ్మకం ఉండుంటే ఈ విషయం గురించి నువ్వు నా దగ్గరికి రావు. బాబు గారు, నేరుగా కృష్ణ దగ్గరికి వెళ్ళేదానివి, అర్థమైందా? రేపే వెళ్ళి కృష్ణతో చెప్పు నీ మనసులో మాట. కానీ ఏ సమాధానం వచ్చినా తట్టుకునే ధైర్యంతో వెళ్ళు. నన్ను రమ్మన్నా వస్తాను. వద్దు బాబు, అసలు కిట్టబాబుని నేను కలవచ్చా లేదా అని మీ సలహా కోసం వచ్చాను. ఇప్పుడు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. వెళతా బాబు. నీలు, ఏటి బాబు? ఈ విషయం నాకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా? లేదు బాబు, నా మనసులోని మాట నేను చెప్పందే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? అందుకే మొదట మీకే చెప్పాను, ఇంకెవరికీ తెలీదు. ఈ విషయం నీకన్నా ముందు నాకు ముగ్గురు చెప్పారు. ఎవరు బాబు వాళ్ళు? సిరి, లచ్చన్న. ముగ్గురు అన్నారు, ఆ మూడోవారు ఎవరు బాబు? కృష్ణ.
నిజమారా బాబు? కిట్ బాబుకి ఈ విషయం తెలుసా? ఎవరు చెప్పుంటారు? నేను అసలు ఎవరికి చెప్పలేదు. నీలు ఎంత అమాయకురాల్వమ్మా. ప్రేమ అనేది ముఖంలో కనిపించేది కాదు. స్వచ్ఛమైన పవిత్ర ప్రేమ అది మనసులో నుంచి వస్తుంది, కళ్ళల్లో కనబడుతుంది. కాకపోతే ఆ ప్రేమని గుర్తించే కిటుకు తెలియాలి. నువ్వు ఒట్టి అమాయకురాలివి. అందుకే నీకా కిటుకులు కుతంత్రాలు తెలియవు. సిరి లచ్చన్న మొదటగా మీ విషయం నాకు చెప్పారు. మేం మీకు తెలియకుండా మీ దొంగ చూపుల్ని చూడటమే కాదు, నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కృష్ణ కళ్ళల్లో గుచ్చుకున్నంత బాధపడ్డాడు. చాలు చాలు, ఇంత మంచివాడి మనసు దోచుకున్న నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పోండి బాబు, మీరు మరీను. మరి నాకెందుకు చెప్పావు? మీరైతే కిట్ట బాబుకి చెప్తారని. ఏ నీలు, ఏ నీలు. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే